ట్యూబల్ ఫ్యాక్టర్ ట్యూబ్స్లో 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యి ఇష్యూస్ ఉన్నప్పుడు, పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఐయుఐ సైకిల్స్ ట్రై చేశాక కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు, ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ రీజన్స్కి ఐవీఎఫ్ అనే ప్రాసెస్ ద్వారా మనం ప్రెగ్నెన్సీని అచీవ్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. మామూలుగా న్యాచురల్గా అయితే మన బాడీలో ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో అనేది ట్యూబ్లో ఫామ్ అయ్యి అది యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది అనమాట. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో మనము ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫాలికల్స్ పెరిగి కరెక్ట్ సైజ్ అవి రీచ్ అయ్యాక ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఆ ఫాలికల్స్ అనేవి మెచ్యూర్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఫాలికల్స్ని అండర్ అనెస్థీషియా వితౌట్ ఎనీ పెయిన్ బయటికి తీయడం జరుగుతుంది అనమాట. ఆ బయటికి తీసిన ఊసైట్స్ని స్పర్మ్స్ తోటి కలిపి ఎంబ్రియో అనేది బయట కల్చర్ మీడియాలో ఫామ్ చేయడం జరుగుతుంది. అందుకని ఈ ప్రాసెస్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. ఓకే డాక్టర్, అంటే సంతానలేమితో బాధపడే వారికి ఈ ఐవీఎఫ్ అంటే ఏంటో తెలీదు, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకు ఎంబ్రియోస్ అనేవి బయట కల్చర్ మీడియాలో తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఇందాక నేను చెప్పినట్లు మల్టిపుల్ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాని కపుల్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబల్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ మనము అచీవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అండ్ ఆమెకి తగినట్టు ఐవీఎఫ్ ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంజెక్షన్స్ ఉంటాయి, డైలీ ఇంజెక్షన్స్ అలా ఉంటాయి అన్నమాట. అవి ఫాలికల్స్ పెరగడానికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఫాలికల్స్ అనేవి రఫ్లీ ఒక డిపెండింగ్ ఆన్ ద ప్రోటోకాల్, కొన్ని ప్రోటోకాల్స్లో 10 days అవ్వచ్చు, కొన్ని ప్రోటోకాల్స్లో 15 to 20 days ఇంజెక్షన్స్ పట్టచ్చు. ఇలాగా ఇంజెక్షన్స్ ఇచ్చాక ఆ ఫాలికల్స్ అనేది కరెక్ట్ సైజ్ వచ్చాక ఆ ఫాలికల్స్ని మనము ఊసైట్స్ కోసం ఆస్పిరేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో అండర్ అనెస్థీషియానే ఈ ప్రాసెస్ ఎగ్ రిట్రీవల్ అనే ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఈ ఊసైట్స్ని బయటికి తీసిన ఊసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి హస్బెండ్ స్పర్మ్తో కలిపి ఎంబ్రియోస్ అనేవి మనం బయట కల్చర్ మీడియాలో తయారు చేయడం జరుగుతుంది. ఈ బయట కల్చర్ మీడియాలో తయారు చేసిన ఎంబ్రియోస్ని డిపెండింగ్ ఆన్ ద ఎండోమెట్రియం లైనింగ్, ఎండోమెట్రియం పొర అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకొని అండ్ డిఫరెంట్ హార్మోన్ లెవెల్స్ అండ్ స్కాన్ బట్టి కూడా ఒకవేళ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరబుల్ ఉంది అన్నట్టంటే దెన్ విల్ గో హెడ్ విత్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. లేదు అన్నట్టంటే ఆ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసుకొని కమింగ్ సైకిల్స్లో వాటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ వేర్ we give daily injections for the follicles to grow, where we retrieve the oocytes. ఆ oocytes అనేవి బయటికి తీసి ఎంబ్రియోస్ అనేవి బయట కృత్రిమంగా కల్చర్ మీడియాలో తయారు చేయడం, ఆ ఎంబ్రియోని మళ్ళీ మనం గర్భసంచిలోకి అంతా ఫేవరబుల్గా ఉన్నప్పుడు పెట్టడం అనే ప్రాసెస్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఓకే డాక్టర్, మీరు ఈ ఐవీఎఫ్ అనేది అంటే ఏ ఏజ్ వారికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు? సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్కి ఇందాక నేను చెప్పినట్టు సర్టెన్ ఇండికేషన్స్ ఉంటాయి అన్నమాట. నాట్ ఎవ్రీవన్ రిక్వైర్స్ అన్ ఐవీఎఫ్. సో డిపెండింగ్ ఆన్ ద కపుల్ వీ ఇండివిజువలైజ్ ద ట్రీట్మెంట్. అంటే లైక్ ఆడవాళ్ళని మగవాళ్ళని సైమల్టేనియస్గా ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లు సంతానలేమి కట్ ఆఫ్ని బట్టి అంటే లైక్ 1 year 6 months ఆర్ ఇమీడియట్ ఎవాల్యుయేషన్, దాన్ని బట్టి మనం కొన్ని బేసిక్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ బేసిక్ టెస్ట్ వల్ల మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి, ఉదాహరణకి ఆడవాళ్ళలోనే కావచ్చు, డిపెండింగ్ ఆన్ ద ఎగ్ నెంబర్స్ వెదర్ షీఈస్ అ పీసీఓడి ఆర్ ఎగ్ నెంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నప్పుడు, లేదు ట్యూబ్స్లో ఏదన్నా ఇష్యూ ఉంది అన్నప్పుడు, అండ్ మగవాళ్ళలో వీర్యకణాల రిలేటెడ్ సమస్యలు అలా ఉన్నప్పుడు, అండ్ ఆడవాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు మెయిన్గా ట్యూబల్ ఫ్యాక్టర్కి ఐవీఎఫ్ వాజ్ ఫస్ట్ ఇన్వెంటెడ్. ట్యూబ్స్లో బ్లాక్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ వాజ్ ఫస్ట్ డన్. దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, పీసీఓడి సమస్యతో బాధపడి మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐయుఐ తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు, ఇలాంటి సర్టెన్ ఇండికేషన్స్లో మాత్రమే ఐవీఎఫ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐవీఎఫ్ ప్రాసెస్కి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏఆర్టీ లా ప్రకారం కూడా ఆడవాళ్ళలో వయోపరిమితి 21 to 50 years అండ్ మగవాళ్ళలో 21 to 55 years. ఓకే డాక్టర్, ఆఫ్టర్ ఐవీఎఫ్ అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో ఈ ఐవీఎఫ్ అనే ప్రాసెస్ మనము డిపెండింగ్ ఆన్ ద ఇండికేషన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వాళ్ళ ఎగ్ నెంబర్స్ని బట్టి వాళ్ళకు ప్రికాషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకే కావచ్చు, వీళ్ళకి ముందుగా
ఐవీఎఫ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ప్రాసెస్లో ఫాలో అయిన ప్రోటోకాల్లో వీళ్ళకి ఓహెచ్ఎస్ఎస్ అనే కాంప్లికేషన్ ఎక్కువగా ఉండేదన్నమాట. సో ఈ మధ్య బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ అడ్వాన్స్మెంట్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ ఆల్ ఈ కాంప్లికేషన్ రేట్ అనేది మనం చాలా తక్కువగా హార్డ్లీ 0.1%కి తేయడం అనేది జరుగుతుంది. సో ఈ కాంప్లికేషన్ రాకుండా మనం కొన్ని నెసరీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రికాషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే స్టార్ట్ ఫ్రమ్ ద ఊసైట్ రిట్రీవల్, అంటే ఎగ్ తీసిన రోజు నుంచి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా సర్టెన్ ప్రికాషన్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఈ పీసీఓడి అనేది కూడా సంతానలేమికి దారి తీస్తుందంటారా? యా, ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో యానోవులేషన్ అంటే ఫాలికల్ పెరగడంలో ఇష్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఫాలికల్ పెరగకపోవడం వల్ల మనకి ఫలితమైన ఊసైట్ అనేది సైకిల్లో ఉండదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ వీళ్ళకి తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, సో ఈ సంతానలేమి సమస్యను మనం గుర్తించడానికి, నిర్ధారించడానికి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి ఉంటుంది? సో వెన్ అ కపుల్ కమ్ టు అస్ ఫర్ ఇనీషియల్ ఎవాల్యుయేషన్, సో ఆడవాళ్ళలో అయితే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అనేది మనం చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో మనము ఓవరీస్లో ఫాలికల్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు ఓవరీలో ఇంకేమన్నా సిస్ట్ కానీ ఏమన్నా మాసెస్ కానీ ఉన్నాయా అనేది చూసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు యూట్రస్ గర్భసంచిలో ఏమన్నా ఇష్యూ ఉందా, గర్భసంచిలో అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, దీంతోపాటు గర్భసంచిలో కొన్ని ఫైబ్రాయిడ్ గడ్డలే కావచ్చు, అడినోమయోసిస్ గడ్డలే కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనేది ఈ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మెయిన్గా మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో ఫాలికల్ నెంబర్స్ అనేవి ఎలా ఉన్నాయి చూసుకోవడానికి మనకు అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు ట్యూబ్ టెస్ట్, ఆడవాళ్ళలో ఫెలోపియన్ ట్యూబ్స్ అనే స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏం చేస్తాయి అంటే ఫాలికల్ అనేది న్యాచురల్గా కావచ్చు లేకపోతే టాబ్లెట్స్ ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా పెరిగినప్పుడు ఆ ఫాలికల్ రప్చర్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఊసైట్ ఎగ్ ఏదైతే ఉంటుందో అది పిక్ చేసుకొని ఆ ట్యూబ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ట్యూబ్లోనే ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ ట్యూబ్ అనేది ఫాలోపియన్ ట్యూబ్ ఫర్టిలిటీకి అంటే ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది ఒక ట్యూబ్ టెస్ట్ మనము బేసిక్ ఎవాల్యుయేషన్లో కంప్లీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఆడవాళ్ళలో మెయిన్గా అల్ట్రాసౌండ్ అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది ఇనీషియల్ ఎవాల్యుయేషన్లో కంప్లీట్ చేసుకోవడం బెటర్. అదే మగవాళ్ళలో సైమల్టేనియస్గా ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఒకేసారి ఎవాల్యుయేషన్ అనేది జరగడం ఇంపార్టెంట్ అనమాట. సో మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ అనేది మనం ఇనీషియల్ ఎవాల్యుయేషన్గా చేసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, కాలర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఒంగోలు నుంచి లావణ్య. హలో అండి లావణ్య గారు. హలో నమస్తే డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మాకు పెళ్ళయి 6 years అవుతుందండి. ఓకే. అయితే మొన్న 5th year లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందండి నాకు. ఓకే. అయితే అది ట్యూబ్ లో రావడం వల్ల మేము తొందరగా తెలుసుకోలేదండి. ఓకే. తెలుసుకోలేకపోతే కొంచెం ఆపరేషన్ సర్జరీ ఆ ట్యూబ్ కొంచెం లోపల అదే బ్లాస్ట్ అయిందని చెప్పి ఆ ట్యూబ్ పగిలిపోయిందని చెప్పి ఒక ట్యూబ్ తీసేశారండి. ఓకే. ఇంకొక ట్యూబ్ ఉందండి, దాని ద్వారా చూస్తున్నాం మేము. మాకు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదండి. ఓకే. ఐయుఐ ట్రై చేసాము, ఐయుఐ కూడా 2 సార్లు పోయిందండి. ఓకే. అయితే డాక్టర్ గారు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారండి మాకు. ఐవీఎఫ్ లో అంటే ఒక్క బేబీ అయితేనే బాగుంటుందా, మనం ఇద్దరినైనా చేయొచ్చా అని అడుగుతున్నాం అండి. అంటే ఇద్దరిని చేసుకున్నా గానీ మాకేమి ఇబ్బంది ఉండదా, ప్రాబ్లం ఉండదా అని కనుక్కున్నామని చేసాం మేడం. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్ ద్వారా మీకు ఎన్ని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనము ఎంబ్రియోస్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మెయిన్గా మీ గర్భసంచిని కూడా ఒకసారి స్కాన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. గర్భసంచి సైజ్ ఎలా ఉంది, ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే దాన్ని చూసుకొని దాన్ని బట్టి ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే. ఓకే డాక్టర్, సో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా సంతానలేమికి దారి తీస్తుందంటారు, నిజమే అంటారా డాక్టర్? సో మన కంట్రీలో మెయిన్గా టీబీ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య కలగడం అనేది జరుగుతుంది. సో ఈ ట్యూబర్క్లోసిస్ అనే సమస్య ఏదైతే ఉందో
ఇది మల్టిపుల్ ఇప్పుడు గర్భసంచిని ఎఫెక్ట్ చేయొచ్చు. గర్భసంచిలో మెయిన్గా ఏంటి అంటే ఎండోమెట్రియం పొర అనేది టీబీ వల్ల ఒకసారి పర్మనెంట్గా డ్యామేజ్ అయింది అన్నట్టంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం అనమాట. సో గర్భసంచిలో ఎండోమెట్రియం పొర అనేది చాలా ఇంపార్టెంట్. వెనెవర్ ద ఎంబ్రియో తయారైన పిండము ట్యూబ్ నుంచి వచ్చాక అది గర్భసంచిలోనే ఇంప్లాంట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇంప్లాంటేషన్ గర్భసంచిలోనే జరుగుతుంది కాబట్టి గర్భసంచిలో ఎండోమెట్రియం పొర థిక్నెస్ కావచ్చు, బ్లడ్ సప్లై కావచ్చు, ఇలా స్కాన్లో మనం మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి చూసుకొని దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ టీబీ సమస్య వల్ల గర్భసంచి పొరనే కాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ట్యూబ్స్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ కూడా అక్కడ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓవరీస్ అండాశయాలు కూడా ఈ టీబీ సమస్య వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మెయిన్గా గర్భసంచి పొర అండ్ ట్యూబ్స్ ఈ టీబీ సమస్య వల్ల అఫెక్ట్ అవ్వడం వల్ల ఇన్ఫర్టిలిటీ, ఆడవాళ్ళలో సంతానలేమి కలిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు పిఐడి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారనమాట. ఈ గర్భసంచిలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఇవి ట్యూబ్స్కి స్ప్రెడ్ అవ్వడం ద్వారా అండ్ మెయిన్గా మొత్తం పెల్విక్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ని అఫెక్ట్ చేయడం ద్వారా ఇవి ఇన్ఫర్టిలిటీకి తీసే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఈ ట్యూబెల్ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు? సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడానికి మనకు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చండి. ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ ఆర్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్స్. దీంతోపాటు అడేషన్స్, ప్రీవియస్ సర్జరీస్ వల్ల కొన్నిసార్లు అతుకులు అడేషన్స్ అనేవి ఫామ్ అయిపోయినప్పుడు అవి ట్యూబ్స్ని ఇన్వాల్వ్ చేస్తే ట్యూబల్ బ్లాక్ అక్కరయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇందాక నేను ఫస్ట్ మెన్షన్ చేసినట్టు ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా అడేషన్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ట్యూబ్స్ని మనకు ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు బై డిఫాల్ట్ ట్యూబ్లోనే లోపాలు బై బర్త్ వచ్చిన డిఫెక్ట్స్ వల్ల కూడా ట్యూబ్ మనకు బ్లాక్ అవ్వచ్చు, లేదంటే ట్యూబల్ ఫంక్షన్ అనేది ఉండకపోవడం జరుగుతుందట. ఓకే డాక్టర్, సో ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి కూడా పిల్లలు పుట్టే అవకాశం తక్కువ ఉందంటారా? సో ఈ హైపోథైరాయిడిజం అనేది ఏదైతే ఉంటుందో ఈ హైపోథైరాయిడిజంలో మనకు మన బాడీలో ఉన్న గొనాడోట్రోపిన్స్ అంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి మన రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల వన్స్ దే ఫ్లక్చుయేట్ మన బాడీలో మన రిప్రొడక్టివ్ ఫంక్షన్, ఫాలికల్ గ్రోత్ కావచ్చు, మల్టిపుల్ లెవెల్స్లో దీన్ని అఫెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇఫ్ ద థైరాయిడ్ లెవెల్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్ ప్రెగ్నెన్సీ రావడంలో డిలే ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నెసరీ ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ని మనం ఆప్టిమైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు చెప్పినట్టు అంటే ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక అంటే మిస్క్యారీ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, కొందరికి ఉండదు. సో వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? సో ఆల్రెడీ ఒకసారి అబార్షన్ అయింది అన్న వాళ్ళకి అబార్షన్ ఎందుకు అయింది అనేది మనము కాజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ కామన్ కాజ్ విల్ బి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో ఎంబ్రియోలో ఉన్న క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇనిషియల్ స్టేజెస్లోనే ఎంబ్రియో అనేది అదంతకదే అబార్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో కొంతమందిలో ఇలా కాకుండా గర్భసంచిలో ఉన్న అవయవ లోపాల వల్ల అబార్షన్స్ అనేటివి జరగడం జరుగుతుంది. కొంతమందిలో లైక్ బ్లడ్లో యాంటీబాడీస్ అనేవి డిఫరెంట్ లెవెల్స్లో ఉండడం ద్వారా సో ఇలా అబార్షన్కి కాజ్ని మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ కాజ్ అయితే ఐడెంటిఫై అవుతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. సో అలానే ఒకసారి అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అన్నట్టు ఉండదు, డిపెండింగ్ ఆన్ ద కాజ్ ఉంటుందన్నమాట. అంటే ఓకే డాక్టర్, సో వాటర్ బబుల్స్ ఉన్న వారికి ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది అంటారు, నిజమే అంటారా? సో ఈ వాటర్ బబుల్స్ అంటే పీసీఓడి సమస్య ఇందాక నేను చెప్పినట్టు. సో ఈ పీసీఓడి సమస్యలో ఏముంటుంది, లైక్ యానోవులేషన్ అంటే ఫాలికల్ అనేది పెరగడంలో ఇష్యూ ఉంటుంది. అండ్ ఫాలికల్ పెరిగినా కూడా రిలీజ్ అవ్వడంలో ఇష్యూ ఉంటుంది. రిలీజ్ అయినా కూడా లైక్ నెక్స్ట్ ల్యూటియల్ ఫేజ్ అనేది దాంట్లో కూడా డిఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మల్టిపుల్ లెవెల్స్లో ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ట్రీట్మెంట్ అంటే లైక్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఆడవాళ్ళ ఏజ్ని బట్టి మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది, ప్రెగ్నెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నారు, అండ్ హస్బెండ్ని కూడా ఎవాల్యుయేట్ చేశాక ఇద్దరిని బట్టి కపుల్కి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అంత
బాగానే ఉంది, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, మేల్ ఫ్యాక్టర్ ఏం లేదు అన్న వాళ్ళకి నార్మల్ మెడిసిన్స్ ఫాలికల్ పెరగడానికి టాబ్లెట్స్ కావచ్చు, కొంతమందిలో టాబ్లెట్స్ తోటి గ్రోత్ రాలేదు అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకుంటూ ఆ ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా అండ్ రిలీజ్ అవుతుందా లేదా ఇవన్నీ ట్రాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా కాకుండా ఇలా మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేసాక కూడా అవ్వట్లేదు అన్నప్పుడు ఇంకా వాళ్ళకి మేల్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా ఉంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఐయుఐ అనే పద్ధతి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మల్టిపుల్ సైకిల్స్ ఐయుఐ ట్రై చేశాక కూడా ఇంకా అవ్వట్లేదు అన్న వాళ్ళకి పీసీఓడిలో ఐవీఎఫ్ అనే ప్రాసెస్ సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, సో అంటే వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వారికి అంటే 2 సైడ్స్ కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వారికి అంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉందంటారా? సో వన్ సైడ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి లైక్ డిపెండింగ్ ఆన్ ద కాజ్, లైక్ ఒకవేళ ఆ ట్యూబల్ బ్లాక్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల ఉంటే ద ఆపోజిట్ ట్యూబ్ కూడా ట్యూబ్ ఓపెన్ ఉన్న ట్యూబల్ ఫంక్షన్ కూడా ఎంత మటుకు ఉంది అనేది మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వన్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు మనము వాళ్ళకి ఆ సైడ్ ఫాలికల్ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే డాక్టర్, అసలు ఈ ట్యూబల్ సమస్యలు రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? సో ఈ ట్యూబల్ సమస్యలకి మనము ప్రివెంట్ చేయగలిగిన కాజ్ అన్నట్టంటే ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే ఇందాక నేను చెప్పినట్టు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారనమాట. సో ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇవి రాకుండా ఉండాలి అన్నట్టంటే మనము జెనిటల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. దీంతోపాటు ట్యూబర్క్యులోసిస్ సమస్య అనేది మనము మన కంట్రీలో చాలా వైడ్ స్ప్రెడ్గా ఉంది కాబట్టి కొంచెం మనం నెసరీ జాగ్రత్తలు అంటే క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ అలా వేసుకోవడము అండ్ ఒకవేళ ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ కాఫ్ ఆర్ ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు, వెయిట్ లాస్ ఉన్నప్పుడు, ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే కన్సల్ట్ అయ్యి ఫిజిషియన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవడము అండ్ హైపోమెనోరియా అంటే లైక్ ఆడవాళ్ళలో హైపోమెనోరియా లాంటి సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళలో కొంచెం ఇమీడియట్గా కన్సల్ట్ అయ్యి ఎందుకు అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేవారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి డాక్టర్? సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఏ ఇండికేషన్ కోసం తీసుకుంటున్నారు అనేది మనం చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల అండ్ పీసీఓడిలో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మనకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ మీద ఇంపాక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే లైక్ డైట్ డిపెండింగ్ ఆన్ దేర్ బిఎంఐ అండ్ ఎంత ఎక్సెస్ ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి క్యాలరిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డైట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎక్సర్సైజ్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా వీళ్ళు వెయిట్ని మోడరేట్ చేసుకుంటే ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ జగిత్యాల నుంచి నవనీత. హలో అండి నవనీత గారు. హలో డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నవనీత గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ డాక్టర్ గారితో ఫోన్లో మాట్లాడండి. హస్బెండ్ మాట్లాడుతున్నాను. హలో యా చెప్పండి మేడం. ఇంతకు ముందు సారీ వాళ్ళు చూస్తా అని చెప్పేస్తే మేము ఇంతకు ముందు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో జ్యోతి మేడం కలిసాం మేడం 89కి. హలో చెప్పండి. హలో ఓకే, కాల్ కట్ అయింది డాక్టర్. సో ఈ ట్యూబల్ సమస్యలకు 49లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ఈ ట్యూబల్ సమస్యలకు ట్రీట్మెంట్ అనేది మనకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. డిపెండింగ్ ఆన్ ద బ్లాక్, ఆ బ్లాక్ అనేది ఎక్కడుంది, ప్రాక్సిమల్గా ఉందా, డిస్టల్గా ఉందా, ఆ బ్లాక్కి రీజన్ ఏంటి అనేది చూసుకొని కొన్ని కేసెస్లో ట్యూబల్ సర్జరీ అనేది పాసిబుల్ అనమాట. అలా కాకుండా ట్యూబ్స్ అనేవి సివియర్గా బ్లాక్డ్ ఉన్నప్పుడు అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ లైక్ వాళ్ళకి ట్యూబల్ ఇష్యూనే కాకుండా వేరే ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేసే సమస్యలు కూడా ఉన్నప్పుడు వీళ్ళకి ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సో బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ ఉండి అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఇస్ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఫర్ దెమ్. ఓకే డాక్టర్, సో అధిక బరువుతో బాధపడేవారు కూడా ఈ సంతానలేమికి ఒక కారణం అవుతారంటారా? సో అధిక బరువుతో బాధపడుతున్న వీళ్ళలో కొంచెం హార్మోన్స్ అనేవి రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినవి దే ఆర్ నాట్ ఇన్ ద ఆప్టిమల్ లెవెల్ అనమాట. సో దీనివల్ల వీళ్ళలో ఫాలికల్ గ్రోతే కావచ్చు
లేదు అంటే తయారైన ఎంబ్రియో క్వాలిటీయే కావచ్చు, అండ్ ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్, లైక్ ఎంబ్రియో మనం పెట్టినా కూడా అతికించుకునే శక్తి అంటారనమాట ఇంప్లాంటేషన్, ఇవి అనేది తక్కువగా ఉంటాయన్నమాట. సో ఒబేసిటీ, ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో వాళ్ళ వెయిట్ని ఫస్ట్ ఆప్టిమైజ్ చేసుకొని తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీని ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే బెటర్. డిపెండింగ్ ఆన్ ద బిఎంఐ అనేది వాళ్ళకు వెయిట్ లాస్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ బిఎంఐ అనేది నార్మల్ లేకపోతే స్లైట్లీ అబౌవ్ ద నార్మల్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అంటే లైక్ సివియర్ ఒబేసిటీ, లైక్ మార్బిడ్లీ ఒబేస్, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ వెయిట్ రిడక్షన్ ప్లాన్ చేశాక ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తే దాని అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. సో డాక్టర్, అంటే డయాబెటిక్తో బాధపడే వారికి కూడా పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటారు. సో వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో డయాబెటీస్ అనేది మనకు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద కాజెస్ అనమాట. సో ఈ డయాబెటీస్ అనే సమస్య మనము షుగర్ లెవెల్స్ స్ట్రిక్ట్ కంట్రోల్లో ప్లాన్ చేసుకొని అండ్ ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ ఇండికేటెడ్, వెన్ వీ నీడ్ హెల్ప్ అనేది, ఇఫ్ వీ కన్సల్ట్ రిప్రొడక్టివ్ స్పెషలిస్ట్, బేస్డ్ ఆన్ దట్ దే విల్ గైడ్ ద ట్రీట్మెంట్ ఫర్ యూ. కాజ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కలర్ మహబూబ్ నగర్ నుంచి శ్రీకాంత్. హలో అండి శ్రీకాంత్ గారు. ఓకే డాక్టర్, కాల్ కట్ అయిపోయింది. సో ఈ సంతానంలో ఏమి వారికి అంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది మీరు ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? సో ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారు? అది మనం కాజ్ని ఐడెంటిఫై చేశాక వెదర్ దే నీడ్ ఐవీఎఫ్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కొంతమందికి సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా, లైక్ అంటే టాబ్లెట్స్ ద్వారా కావచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మనం అచీవ్ చేయడం జరుగుతుంది. దీన్ని లైక్ టైమింగ్ ఆఫ్ కన్సెప్షన్ అన్నట్టు అంటారనమాట. లైక్ సింపుల్ ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ద్వారా మనం ఫాలికల్ గ్రోత్ని ట్రాక్ చేసి దాని ద్వారా వాళ్ళని వీఆర్ హెల్పింగ్ దెమ్ అచీవ్ ప్రెగ్నెన్సీ. ఇలా కాకుండా ఇంకొక పద్ధతి ఏంటంటే ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్లో ఇందాక నేను చెప్పినట్టు మెడిసిన్స్ పెట్టి ఆ ఫాలికల్ అనేది పెరిగాక ఆ ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ అలా ఇచ్చి, కొన్నిసార్లు న్యాచురల్గా కూడా అది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ వీ డూ అ స్కాన్ అండ్ సీ దట్ ద ఫాలికల్ హ్యాస్ రప్చర్డ్ అండ్ ఆల్, అప్పుడు వాళ్ళకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి కూడా నెసరీ, లైక్ ఇండికేషన్ ఉంటేనే చేయడం అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టు ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఇస్ ద అదర్ ప్రాసెస్. ఈ ఐవీఎఫ్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమైనా వచ్చిందంటారా డాక్టర్? ఐవీఎఫ్లో చాలా అడ్వాన్సెసే వచ్చాయండి. సో ఐవీఎఫ్లో ఇప్పుడు మనకు ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేర్ వి ఫార్మ్ ద ఎంబ్రియోస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐవీఎఫ్ ల్యాబ్లో సర్టెన్ సెట్ ఆఫ్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ గ్యాస్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేయాలి, పీహెచ్ అనేది, హ్యూమిడిటీ అనేది సర్టెన్ సెట్, ఇది ఇలా ఉండాలి అనే స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. సో ఆ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ అవుతేనే మనకు ఐవీఎఫ్ అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ రేట్ కావచ్చు, లైవ్ బర్త్ రేట్, ఇలాంటివి స్టాటిస్టిక్స్ అనేవి మనకు ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఐవీఎఫ్ ల్యాబ్, మనం ఎంత మెటికులస్గా మెయింటైన్ చేస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది. దీంతో పాటు లైక్ ఐవీఎం, ఇన్ విట్రో మెచ్యురేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద అడ్వాన్సెస్ ఇన్ ఐవీఎఫ్. సో ఓకే డాక్టర్, సో ఈ ఐవీఎఫ్ అంటే ఏమిటి, సంతానలేమికి ఈ ఐవీఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.